రాజకీయం చేస్తారు. ఇంకా నయం, 2 రోజులు పోతే ఇంకా 10 రోజులు పోతే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని ఏదో ఒకటి చెప్తారు. టర్నింగ్ పాయింట్ ఏదో ఒకటి ఏం తీసుకొస్తారు. చెప్తారు తెలుసా? లేదంటే ఏదో ఒక భలే elevation పాయింట్ తీసుకొని చెప్పారు, వస్తారు. భలే పాయింట్ చెప్పారు రామ్నాథ్ గారు. మీరు కూడా వినాలి. ఈ బ్రిక్స్ తయారు చేసిన వాడు వైఎస్ఆర్సీపీ వాడు, ఈ 100% మేస్త్రి అందులో వైఎస్ఆర్సీపీకి 1% సంబంధించిన కూడా వాడు, డౌట్ లేదు సార్. ఈ మనం ఇటుకలు ఇవాళ మోసుకొని కొండపైకి వచ్చినోడు వైఎస్ఆర్సీపీ అన్నారు. వాడు. రామ్నాథ్ గారు ఇంకో మాట అన్నారు, ఈశ్వర్ గారు ఇంకో మాట అన్నారు, హోంమంత్రి గారు. ఈ ఈ గోడ ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో చూస్తామేమో అన్నారు. అంటే గత ప్రభుత్వం మీద తోయాలంటున్నారు. వెంటనే లేదు మేడం ఇది వారం క్రితం కట్టారనేసరికి మేడం సైలెంట్ అయిపోయారు. లేకుంటే దీన్ని అప్పుడే అసలు ఎప్పుడు గత గోడ ప్రభుత్వం మీద కట్టారో మళ్ళించాలని ట్రై తెలీదు, చేశారు. ఎవరు కట్టారో తెలియదు, అసలు అక్కడ ఉన్న ఈఓ ఎవరు తెలియదు, సిఐ ఏడయ్యా, ఎస్ఐ ఏడయ్యా, ఏరయ్యా మీరంతా ఎక్కడికి వెళ్ళారా అని ఒక హోం మంత్రి అడుగుతుందంటే సార్, అసలు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా? వీళ్ళ చేతగాన తనానికి మళ్ళీ ఎవరినెవరినో తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే 25 లక్షలు ఇవ్వడం ఏంది సార్? ఒక ప్రాణం విలువ మీరు కట్టేది 25 లక్షలా? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ₹1,00,00,000 ఇవ్వాలి అనేసి కార్ల మీద పడుకొని నేల మీద పడుకొని ఓ అమ్మా ఏడుపులన్నీ ఏడ్చేసుకొని అక్కడ పోయి అన్ని ధర్నాలు చేశారు గుండెలు కదా. బాదుకునేవాళ్ళు, 25 గుండెలు లక్షలు బాదుకునే చేయడానికి ఉండేవాళ్ళు. ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ డీసీఎం గారు కానీ ఎవరు రాలేదు? ఎందుకండి, ఎందుకని రాలేదు? అదే సార్, వాళ్ళందరూ దేవినేని ఉమా గారు ఇంట్లో పెళ్లిలో హడావుల్లో ఉన్నారు సార్. వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? ఆయన వస్తారు ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే అప్పుడు మాత్రమే వస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే యువత బయటకు వచ్చి చెప్పులతో కొట్టుకున్నా, మహిళలు మర్డర్లు అయిపోయినా, రేపులు అయిపోయినా, లేకపోతే ఏ అన్యాయం జరిగినా ఆయన వచ్చే ప్రసక్తే లేదండి. మీరు ఈ 11 నెలల్లో చెక్ చేసుకోండి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మాత్రం వస్తారు. లేదనంటే హాస్పిటల్ బెడ్ మీద ఎలివేషన్స్ చూపించి ఆయనకి హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్తారు. ఇప్పుడు కడగాల వచ్చి సింహాచలం మెట్లు, మేము విశాఖ వాసులం అందరం మేము కోరుకుంటుంది ఏంటంటే ఇవాళ ఆయన వచ్చి సింహాచలం మెట్లు కడగాల. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి తప్పు సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే హ్యుమానిటీ గ్రౌండ్ లో మనం అందరం ఆలోచించాల్సింది, రాజకీయాలకి ఇక్కడ ఏం తావులేదు సార్. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించి ఇంతమంది చనిపోయాము, మా తప్పు వల్లే చనిపోయాము, తప్పు చేశాం కాబట్టి ఇలా జరిగిందని ఒక్క మాట చెప్తే ఇంత రాజకీయం ఏమి ఉండదు సార్. వీళ్ళు చేస్తుంది రాజకీయం, ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంది రాజకీయం. ఏమైపోయారు సార్ వీళ్ళందరూ? ఎక్కడ దాక్కున్నారు సార్? మీరు సనాతన ధర్మాన్ని ఏం నేర్పించాలని అనుకుంటున్నారు సార్? ఇంత అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి అసలు ఇంకో టెంపుల్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింటే ఇవాళ అంత హుటాహుటీనా సార్కి అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా ఆయన పరిగెత్తుకొని ఇవాళ కేజీహెచ్కి వెళ్ళి మొత్తం అందరిని అక్కడ ఉన్నటువంటి చనిపోయిన కుటుంబాలను కలిశారు, వాళ్ళను ఓదార్చారు. దాన్ని రాజకీయం అంటారు. మరి వెళ్తున్న వాళ్ళనేమో వెళ్ళనివ్వరు, మీరు రారు, మీరు చూడరు, మీరు భరోసా ఇవ్వరు. ముక్కు పిండి ₹1,00,00,000 దాకా వసూలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సార్. ఆయన చేస్తారు డెఫినెట్ గా, ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రామిస్ చేశారు. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో చూడండి. చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే కనీసం పాప భీతి ఉండాలి,